మొదట అన్న మడిం పుట్టుకొని పుట్టినవాడని చెప్పి, మోసగాడని చెప్పి, తల్లిదండ్రులు మోసం చేశాడని చెప్పాడు. అదే విధముగా తండ్రిని గెలుచుకున్నాడు. హల్లెలూయా. పరలోకములో ఉన్న తండ్రిని గెలుచుకొని ఆ రాత్రి అంతా పోరాడి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని నువ్వు ఇజ్రాయేలుడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు అనుకోండి, మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. అయితే మనం అనుకుంటూ ఉంటాము, ఆయన తోడుగా ఉన్నాడు కదా, ఎలాంటి మార్గంలోనే వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకోకూడదు. దేవుడు ఒక మార్గం చూపిస్తాడు, దాని వైపునే వెళ్ళిపోవాలి. ఆయన తోడుగా ఉన్నాడు కదా అని చెప్పి మనము దేవునికి విరోధముగా నడుచుకున్నాం అనుకో, ఆయన చిత్తమును మనం నెరవేర్చలేం. అదే ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన వాగ్దానం మనలో నెరవేరాలంటే ఆయన ఇచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా.